బజ్జీ దాబెట్ట 10 రూపాయల బజ్జీలు ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఎత్తుకోవడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళకే బజ్జీ, మిగతా వాళ్ళకి ఏముండదు. సారీ ఏమనుకోకండి, ఇది ఒక గేమ్ కాబట్టి ఒకరికి ఇవ్వగలను. చూద్దాం వాళ్ళు ఎక్కడ కనపెడతారు, మీరు చూడండి. సమీర్, శివశంకర్, సురేష్ బండి వెతకపోతున్నారు. బజ్జీ ఎక్కడుందో ఆ ఒక్కటే మాత్రమే ఇస్తా ఇప్పుడు గెలిచిన వాళ్ళకి. మిగతా వాళ్ళు ఉండి ఉత్త చేతులతో వెళ్ళాలి. చూద్దాం, నిదానంగా ఎత్తుకంచిన నిదానం. ఏ అడ ముట్టదు, అడ ముట్టదు, అడ ముట్టదు. ఏం లేదులే, లేదులే, కరెంట్ ఉంది అడ పెట్టలే. తీసుకున్నాడు, బజ్జీ గెలుచుకున్నాడు. సంతోషం శివశంకర్. మిగతా వాళ్ళు చిన్న బాయ్ బాయ్ చెప్పండి అంటే అనుకున్నారా? వీళ్ళకి కూడా ఇస్తాను. రాజు ఇవ్వబోతున్నారు బజ్జీ ఒకరికి. గెలిచిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు తీసుకోండి. రాజు రాజు తీసుకోవాలి. సురేష్ తీసుకుంటున్నాడు రాజు చేతులపై నుంచి. పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకో. బండి తీసుకుంటున్నాడు, పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకో. సమీర్కి ఇచ్చిన అలా సమీర్ తీసుకుంటున్నాడు, పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకో. ఇంకేమైనా మిగిలిన ఇంకా ప్రత్యేక హోదాలో మిస్టర్ భీమ్ ఎంటర్ అయ్యాడు. భీమా. ఇది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటివి ఇంకా చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తరపు నుంచి శివశంకర్ రిప్రజెంట్ చేస్తున్నాడు బజ్జీలని. ఒకసారి బజ్జీ రుచి చూసి చెప్పు రాజు. కోడిగుడ్డి బజ్జీ తినావా? శనివారం తిన ఆంజనేయ స్వామి భక్తి ఉన్నా లేకున్నా శుభాకాంక్ష చెప్పాలని అందరికీ అభివృద్ధి. గోన్పాడికి జిల్లా ఎందుకు దౌర్యం పెట్టేక రాదు. చూడండి ఫ్రెండ్స్, శనివారం తినాలంట, చాలా మంచి అలవాటు. అన్న ఇలాంటి మంచివి పాటిస్తున్నాడు. దేవుని ఆశీస్సులు కూడా ఉంటాయి, మీ ఆశీస్సులు కూడా ఉండాలి. రాజన్న టేస్ట్ చూడు, రుచి చూడు ఎట్లుంది. బాగుంది. ఉల్లిగడ్డ వేసినారా? చూడు ఉల్లిగడ్డ కూడా ఉంది. నీకు ఏ బజ్జీ ఇష్టం? మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మన సబ్స్క్రైబర్స్తో మాట్లాడదాం. అంతకన్నా ముందు చీఫ్ గెస్ట్ ఉన్నారు రాజు గారు. రాజు గారు నమస్తే. అన్నలారా, పిల్లలారా, పెద్దలకు గౌరవంగా బతకలేక మన గద్వాల. ఇప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ సబ్స్క్రైబర్ చిన్న, నీ పేరు ఏం పేరు? శివశంకర్. శివశంకర్ ఏం చేస్తుంటావు చిన్న? పెయింటింగ్. ఎంతవరకు చదివావు? 3. 3వ క్లాస్ వరకు. ఎందుకు పెయింటింగ్ వర్క్ చేస్తున్నావు? మంచిగా చదువుకోవచ్చు కదా. అంటే ఇంకా నా పరిస్థితి, ఇంకా నాయన లేడు అందుకు ఇంకా నా పరిస్థితి అందుకోసం వర్క్ చేస్తున్నావు. ఎంత సంపాదిస్తావు రోజుకి? 400 సంపాదిస్తారంట ఫ్రెండ్స్. చాలా సంతోషం. చాలా మంది బాగా గ్రాడ్యుయేట్ అంటే చదువుకొని 400 సంపాదలేకపోతున్నారు, కూర్చొని ఆస్తులతో బతుకుతున్నారు. దాంట్లో నా గురించి కూడా వస్తాయి కానీ తర్వాత మాట్లాడదాం. హ్యాపీగా ఉందా నీ వర్క్ లైఫ్? సంతోషం. వర్క్ ఎక్కువ చెప్తారా, మామూలుగా ఉంటుందా? అప్పుడప్పుడు ఎక్కువ వస్తుందా వర్క్? అంటే ఇప్పుడు అది వర్క్ అయితే అంతగానో ఇబ్బంది పెట్టరు, లైట్గానే పెడతారు. మనకి ఫ్రీగా ఉండాలని ఇంకా నార్మల్గా చెప్తారు మనకి. పెయింటింగ్ వర్క్ అంటే పైకి ఎక్కాలా? పైకి ఎక్కొచ్చు కానీ అంతగానో కష్టం పెట్టరు. నీకు చిన్నది కాబట్టి నీకు చిన్న ఇస్తారా? అంతే. ఈ లప్పం పెట్టడం, బ్రష్ కోటింగ్ అవన్నీ ఇస్తారు. నువ్వు ఏం చేస్తుంటావు ఒకవేళ పని లేనప్పుడు? అంటే ఇంకా దోస్తులు ఎంబడ, ఇంకా స్విమ్మింగ్ పూల్కి, ఫ్రెండ్స్ ఎంబడ కలిసి సినిమాలకి టైంపాస్. సినిమాలు అంటే ఎక్కువ ఇష్టం కదా నీకు? రాజును ఒకవేళ సినిమాకి తోలకపోతే లోపల తోలుకొనిస్తారా, తోలుకొనియరా? తెలియదు. తోలుకొనియరా? తోలుకొనియారు. ఇప్పుడు మన సురేష్ ఉన్నాడు. సురేష్ శివశంకర్తో మాట్లాడాం, సురేష్తో మాట్లాడదాం. సురేష్ ఏం చేస్తుంటావు? నేను సేనా పని చేస్తా, కూలి పని, రైతు బిడ్డ. ఎంత సంపాదిస్తావు? నాకు రోజు 350. 350 వస్తాయంట. ఎంతవరకు చదివినావు? నేను 5 క్లాస్ అన్న. 5 క్లాస్. 5th క్లాస్. ఎందుకు 5th క్లాస్ వరకే? నీకు ఆస్తి బాగుందంట కదా, అయినా 5th క్లాస్ వరకే మానేసినావు? అసలు అంటే నాకు చేను ఉండే కదా, నాకు చేను ఆశ కదా, నాకు రైతు పని చేద్దాం,
పని రైతు పని ఆ పని చేసుకుంటే మనకు నువ్వు కావాలనే చదవలే కదా, లేదన్నా ఇష్టం లేక కదా? ఇష్టం ఉంది నాకు, చదువు అంటే ఇష్టం ఉంది. అంటే నాకు చేనులు ఉంది కదా, ఆశ ఉంది కదా అన్న. ఒక ఇతరం పని మనం చేసుకున్నాము, ఆ ఇతరం కూడా పళ్ళలోనికి నేర్పిస్తూ కూడా రైతు బాగుపడితే మనం బాగుపడినట్ట. ఇది మనం నేర్చుకున్నాం పక్కలో మన పని చూసి నేర్చుకుంటాడు, యా పని చేయాలా ఆ పని చేయాలా అని. నాకైతే నమ్మబుద్ధి అయితే లేదు. ఎందుకంటే రైతు అనేది చాలా కష్టమైన పని. చదవట్లేదు, ఇష్టం లేదు అని చెప్తారు కానీ మెచ్చుకోవాలి, అది నిజమైతే. వెరీ గుడ్ సురేష్. నువ్వు ఏం చేస్తుంటావు మామూలు టైంలో పని లేనప్పుడు? నేనా పూలు అమ్ముతానా. పూలు బాగా సంపాదిస్తున్నావు పూలలో? అంటే అమ్మాయిలనే సంపాదిస్తారన్న, బాగానే కొంచెం లైట్గా గిరాకుంటాయి. ఇతని జగనన్న కొడుకు తెలుసా? మన జగనన్న యూట్యూబ్లో కనపడతాడు. ఇంకేమన్నా చెప్తావా? సినిమాస్ అంటే ఇష్టం కదా నీకు? సినిమా అంటే నాకంటే చిన్నప్పటి నుంచి ప్రభాస్ అన్న అంటే చాలా ఇష్టం, ఫ్యాన్స్ పిక్చర్ల ఫ్యాన్స్. నేను ప్రభాస్లో ఏ మూవీ నచ్చింది నీకు? నాకా బాహుబలిలో అయితే ఈ మహేశ్వర్, బాహుబలి. నేను నీకు ఏ సినిమా నచ్చింది? బాహుబలి, మిర్చియా, నాకు అన్ని సినిమా ఆది పురుష? నాకు బాహుబలి నచ్చింది, మిర్చి నచ్చింది. ఇది ఒకటే చెప్పాల, బాహుబలి నచ్చిందన్న. వెరీ గుడ్. బాహుబలి తర్వాత ప్రభాస్కి మామూలుగా క్రేజ్ రాలేదు. ఆ షూటింగ్ జరిగేటప్పుడు మాత్రం చాలా ఘోరంగా ఉండే బేట టాక్ కదా వచ్చిన. అవునా కదా? ప్రభాస్కి బేట బాగా టాక్ ఉండే బాహుబలి అప్పుడు. మొత్తం పేపర్లో కానీ అది కానీ రాజమౌళి వాళ్ళే ఇంకా ప్రభాస్ రానా వీళ్ళగే దుమ్ము దుమ్ము. ఇంకా బాహుబలి సినిమా గురించే మాట్లాడుతుంటే ఇంకా చిన్న ఇంకో పిల్లగాడు ఉన్నాడు. చిన్న నీ పేరేం పేరు? సమీర్. సమీర్, ఏం చేస్తుంటావు? నేను ఇట్లే పండ్ల బండి అమ్ముతుంటా బయట, ఫ్రూట్స్. ఎంత సంపాదిస్తావు? 350 రోజు కూలి. 350. అంటే నువ్వు కూడా వర్క్ చేస్తావా లేకుంటే ఓన్ బిజినెస్? కూలి పనే, కూలి లెక్కలే. హ్యాపీగా ఉన్నావు? హ్యాపీగా ఉన్నా. ఇది ఏం చేస్తుంటావు ఖాళీగా ఉన్నప్పుడు? అతనిలాగా సినిమాలోకి వెళ్తావా, స్విమ్మింగ్ పూల్కి వెళ్తావా? ఖాళీగా ఉన్నప్పుడు సినిమా పోవాలనుకో సినిమాకి, బాయిలో తిరగాలంటే బాయిలో, స్విమ్మింగ్ పూల్ అంటే స్విమ్మింగ్ పూల్, మొత్తం తిరుగుతూనే ఉంటాను. ఈత వచ్చానికి? ఈత వచ్చు. ఎవరు నేర్పించినారు? ఇట్టే దోస్తులు వెంటనే నేర్చుకున్నాను, అది నేను. చాలా మంది ఈతకి వెళ్ళి చచ్చిపోతున్నారు, అవునా కదా? జాగ్రత్త ఉండమని చెప్పు మరి. ఈత రానోళ్ళు జాగ్రత్త ఉండండి. బాయిలో పోయినప్పుడు మెట్లు దిగకండి, నీళ్ళు ఉన్న కాడి పైనకి వెళ్ళి చూడాలో వెళ్ళిపోవాలి ఈత రానోళ్ళు. అక్కడ మెట్ల కాడికి పోతారు, అది ఇది అనుకుంటారు, లోపలికి పోయి ఇంకా పడి చచ్చిపోతారు. చాలా బాధాకరం. రాజు ఉన్నాడు, రాజుతో మాట్లాడదాం. ఫస్ట్ లాస్ట్ అబ్బాయి ఉన్నాడు. అంతకన్నా ముందు ఇంకేమన్నా చెప్తావచ్చు? నా ఫేవరెట్ హీరో ప్రభాస్ ఉండే కానీ ప్రభాస్ ఇడిచిపెట్టి అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఎందుకు? ప్రభాస్ ఫ్యాన్స్ అప్పుడు ఉంటే కానీ ఒక సినిమా చూసినాకైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉండబోద్దు అయ్యలేదు. ఏ సినిమా అది? ఆది పురుష? రాధిపుట్స్ కాదు, రాధేశ్యామా? రాధేశం చూసినాకనే ఇంకా అది జాతకం చూసినట్లు చెప్తాడు. అది చూసినాకనే ఇంకా సినిమా ఫ్యాన్స్ అనేది ఇంట్రెస్ట్ చచ్చిపోయి ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్. చిన్న నీ పేరు? నా పేరు బన్నీనా. బన్నీ. అల్లు అర్జున్ ఫ్యాన్స్. అల్లు అర్జున్ చూసినాకనే పెట్టుకున్నావు బన్నీ అని? బన్నీ అంటే నాకు చాలా ఇష్టం అని ఫ్యాన్స్ ఎక్కువ. నీ సొంత పేరు ఏం పేరు? సొంత పేరు బన్నీ. బన్నీ. చూడండి ఫ్రెండ్స్, బన్నీ అంట, నమ్మలేకపోతున్నా. చూపి ఒకసారి. కనపడతలేదు ఫ్రెండ్స్. ఏం చేస్తుంటావు తమ్మును? షాప్లో పని చేస్తా. ఎంత సంపాదిస్తావు? డైలీ 450. 450 అంట. ఇంకా ఈ పిల్లలకి అందరికి హెడ్ ఇతనే హైయెస్ట్. ఎంతవరకు చదువుకున్నావు? 4th క్లాస్ వరకు చదువుకున్నాం. ఇప్పుడు చదువుకున్నా మానేసి. ఎందుకు 4th క్లాస్ వరకు చదివి? అప్పుడు హాస్టల్ ఉండి, అనాథ హాస్టల్ ఉండి, ఇప్పుడు మా ఇసిపెట్టి వచ్చినారు మా వాళ్ళు. అంటే నువ్వు అనాథవా? అనాథ హాస్టల్. చాలా బాధాకరం ఫ్రెండ్స్. తల్లిదండ్రులు ఉండే ఇంత కష్టపడుతున్నాం, పిల్లగాడు ఒక్కడుండి బాగా కష్టపడుతున్నట్టున్నాడు. మామూలు టైంలో ఏం చేస్తుంటావు? ఇంకా దోశలెంబడ తిరుగుతున్నాం. మందు సిగరెట్ అలవాటు ఏమన్నా? అలవాటు లేదు. వెరీ గుడ్ బై ఫ్రెండ్స్. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నోళ్ళు వీళ్ళు మంచిగా తల్లిదండ్రుల ఆస్తితో తిని బతుకుతాం అనే తట్టుంటారు. ఆ పిల్లగాడు 450 కూలీ చేసుకొని బతుకుతున్నాడు. పెద్ద కూలి అని చెప్పుకోవచ్చు. పెద్ద కూలే కదా? పెద్ద కూలే. ఎక్కడ వర్క్ చేస్తావు? గొంపాట్. ఏం వర్క్? పాత సామాన్ల కాడ గొంపాట్. పాత సామాన్ల కాడ వర్క్ చేస్తాడంట. ఖాళీ టైంలో ఏం చేస్తావు? ఖాళీ టైంలో దోశలెంబడ తిరుగుతాను. సినిమాలకు పోవా? సినిమాలకు పోను. రోజుకి ఒకసారి వేస్తా. సినిమాలకు పోవా? ఏమన్నా ఏం మాయ చేసావు కాడికి వస్తే? ఏం మాయ చేసావు? నాగ చైతన్య మూవీ కాడ. నాకు బండి అంటే ఇష్టం కానీ ఇక సినిమా పడినప్పుడు పోతా కానీ ఎప్పుడు నేను రోజు పోను కదా. నాగ చైతన్య కదా? నాకు ఇస్తుందని. వచ్చినావా లేదా?
మళ్ళీ నీ ఫేవరెట్ హీరో చెప్పు. బండి నా ఫ్రెండ్ అల్లు అర్జున్ సినిమాకి పోతాం. సినిమాకి పోతా. పుష్పకి పోయినాం. పుష్పటి పోయేసి సినిమా బాగుంది కానీ క్రాక్ ఉంది సినిమా, హైలైట్ ఉంది సినిమా. మొత్తం ఇంకా ఫ్యాన్స్ దానికి ఉన్నారు కదా. సినిమా అయితే బాగుంది. ఇప్పుడు ఎట్లా ఉంది ఏరియా? బాగుందా? నువ్వు చిన్న ఉన్నప్పుడు కన్నా బాగుంది. ఏడా ఉంటావు నైట్ పూట? హాస్టల్ ఉంది, హాస్టల్ ఇది షాప్ కాడ ఉంటా. రూమ్ ఉంటుంది. రూమ్ ఉంటుంది, మా దోస్తుల రూమ్ కాడ ఉంటా. మీ దోస్తులు ఏం చేస్తారు? మా దోస్తులు పని పోతారు, మేస్త్రి పని పోతారు. వాళ్ళు కూడా బాగా సంపాదిస్తారు. బాగా సంపాదిస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారా? ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్న అక్క చెల్లి వాళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు రాజుతో మాట్లాడదాం. రాజు, బజ్జీ ఇష్టమా, బిర్యానీ ఇష్టమా, అన్నం ఇష్టమా, టిఫిన్ ఇష్టమా? నాకు టిఫిన్ తింటాను, ఒగ్గాని బజ్జీ తింటాను, పూరి తింటాను, ఇడ్లీ తింటాను, సాంబార్ నీకు తింటాను. ఏది ఇష్టం, ఒగ్గానే పూరే? నాకు ఇడ్లీ సాంబార్ అంటే ఇష్టం. ఇడ్లీ సాంబార్ వెరీ గుడ్. ఆయిల్ లేని ఫుడ్. అన్న చూస్తే అలా ఉన్నాడు, ఆయిల్ లేని ఫుడ్ తింటాడు, చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. రొట్టె కూడా తింటావా రాత్రిపూట? రొట్టె తింటా, పుండుకూర తింటా, వంకాయ అన్నీ తింటాను, ఆలుగడ్డ తింటా. కొంచెం బరువు ఉన్న మంచి తినరాదు వాయు వస్తువు అని కాళ్ళు నొప్పులు వస్తాయి డాక్టర్ కూడా చెప్పారు. నువ్వు కూడా బరువు ఉన్నావు. అంటే నేను బరువు లేని నాకు నా తూకం వేయలే, తూకం నా తూకం వేస్తే నీకు అర్థం, మీకు నాకు తేడా ఉంటాయి. ఎలా మాట్లాడతారని చెప్పండి. నువ్వేం పని చేస్తావు? నేను కూలి పని చేసి చెడిపోయినాను. అయ్యా పెళ్లి చేసుకొని తల్లిదండ్రులు లేక నా జీవితం నాశనమైంది. ఈ గద్వాల గడ్డ ఎందుకు జిల్లా వచ్చింది ఏమీ లేదు. ఎమ్మెల్యేలు ఎంపీలు లేనట్ట బంద్ చేసుకోండి, శుభకారణం లేదు. 2007 నేను ఎక్కడ బతికాను ఎక్కడ. ఇప్పుడు నీకు బజ్జీ ఇస్తే తింటావా? బజ్జీ నేను తింటాను, పూరి నేను తింటాను, అన్నమైన తింటాను, మేమని పెట్టండి తింటాను. ఎవరైనా ఏమన్నా ఉంటే తెచ్చియండి రాజుకి. నేను మీరు రిక్వెస్ట్ చేస్తున్నా, మున్సిపాలిటీ ఎన్నికల బజ్జీలు తీసుకుంటున్నాం. ఇట్లా స్ట్రేట్గా వెళ్తే చింతలపేట వస్తుంది. మొత్తం 60 రూపీస్వి సపరేట్గా కట్టించుకున్నాం. నాతో పాటు బాయ్, టాటా బాయ్, గుడ్ బాయ్, గుడ్ నైట్. సబ్స్క్రైబ్ అట్లా నాకు తప్పు.